నీవైతే వేసుకుని ఎగ్జిబిట్ చేస్తున్నారు, నన్ను పెట్టలేదు అని పెట్టెలో ఉన్న గాజు అంటే మీనింగ్లెస్. ఆర్జవం మీన్స్ క్రూకెడ్నెస్ లేకుండా ఉండటం. మనిషి ఎప్పుడూ కూడా పరమాత్మ తత్వంగా కాకుండా వేరుగా ఆలోచిస్తాడు. ఆ వేరు ఆలోచన ఎప్పుడు తన గురించే ఉంటుంది. అంటే నాకు ఏది జరిగినా నాకే ఉంది, నాదే గ్రేట్, మీదెవరిదైనా కూడా గ్రేట్ కాదు. సేమ్ ఒకటి నువ్వు నేను కట్టుకున్నా కానీ నీది ఎంత బాగాలేదు, నాకు చాలా బాగుంది. నా షాప్ లో వేరే కొనుక్కున్నాను. జస్ట్ మనిషి స్వభావం అలర్ దాన్ స్వరూపం. ఆ షాప్ లోది మంచిది క్లాత్ ఉంది, నీ షాప్ లోది లేదు. నువ్వు యూజ్ చేయటంలో నీ డిటర్జెంట్ల వల్ల కలర్ పోయి ఉండొచ్చు, బట్ క్లాత్ ఇస్ సేమ్. అది గ్రహించు కదా. నువ్వు యూజ్ చేయటం వల్ల నీకు అటువంటి క్వాలిటీ నువ్వు అవి డెవలప్ చేసుకున్నావు చిన్నప్పటి నుంచి. పెద్దవాళ్ళు కూడా ఏం చెప్తారంటే వాళ్ళ దగ్గర ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే అడుగుతారు, నువ్వు దాచుకొని తిను. పెద్దలే చెప్తున్నారు. వాళ్ళు ట్రైన్ లో పోతూ ఉంటావు, ఈ చోటు నిజంగా ఎవడో కూర్చోవచ్చు, బట్ వాడెవడైనా వస్తాడేమో నువ్వే జరిగి అంతా నువ్వే. ఇది క్రూకెడ్నెస్ మీన్స్ మనిషి తనకే కావాలనుకుంటా ఈ ప్రపంచం అంతా గ్రాబ్ చేయాలనుకుంటాడు. అంటే జ్ఞానం కలిగిన వాడు ఇట్లా ఆలోచిస్తాడు. అదంతా తీసుకుని నువ్వు డైజెస్ట్ చేసుకోగలవా? చాలా డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావు? తీసుకుని పోతావా? ఆ నీడు కూడా నీకు ఈశ్వరుడు ముందే పెట్టాడు. నువ్వు ఇప్పుడు తీసుకోవాలంటే కూడా ఉండదు, నువ్వు మిగల్చుకోలేవు. నీకు రావాలో అంతే నీకు వస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళ పెద్దవాళ్ళైనాక ఎట్లా సంపాదించుకుంటారో, వాళ్ళ జీవితం ఎట్లా గడుస్తుందో మన చేతిలో లేదు కదా. మన చేతిలో ఏమీ లేదు, జస్ట్ మనం చేయాల్సిన వాడు చేసుకుంటాడు. పని చేయి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు కర్మ చేయి, మా ఫలేషు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు కర్మ చేయటానికే నీకు అది, ఫలం ఆశించడానికి నీకు అధికారం. దీన్ని ఇట్లా ఉపయోగించాలి అంటానికి నీకు అధికారం. నువ్వు కర్మ చేయడానికే నీకు అధికారం. కెన్ ఓన్లీ డూ దిస్ కర్మ ఫలం భగవంతుడు ఇస్తాడు. అది నీకే అనుభవించేది ఉంటుందో ఎవరికి అనుభవించేది ఉంటుందో తెలియదు. ఓం ఓం అకార ఉకార మకార అర్థమాత్రలు ఓం. నీకు ఆహయించు, నీకు ఊహై, నీకు మా. ఆ ఉమా మీన్స్ బస్. ఉమా అంటే చాలు. పార్వతి తపస్సు చేసుకుంటే ఉమేటి మాత్ర, ఆమె పేరు అసలు పార్వతి. తాం పార్వతి నామ్నా, ఆమె పేరు పార్వతి అని పెట్టారు బంధువులందరూ. కానీ ఆమె తపస్సు చేస్తుంటే ఇంకా తపస్సు చాలు, ఈశ్వరుడు ప్రసన్నమైనాడు నీకు, ఇంకా చాలు. ఉమేటి మాత్ర తపస్సు నిషిద్ధ పశ్చాదు మాఖ్యాం సుమతీ జగామ. इसका नाम उमा रखा. उमा మీన్స్ చాలు అని చెప్పారు. తపస్సు ఇంకా చాలు. ఎందుకంటే తపస్సు చేసి ఏది పొందాలో అది పొందేశారు, ఇంకా చాలు అని చెప్పారు తల్లిదండ్రులు. అంటే శివుణ్ణి పొందింది. అప్పటి నుంచి ఆమె ఉమా అయింది. ఉమాక మీనింగ్ ఊహే. ఆమె తపస్సు చేస్తుంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, శివుడు రాలేదు. చివరికి అంతకు ముందు కొంచెం ఆకులైనా తినేది, లీవ్స్, అవి తిని తపస్సు చేసేది. అవి కూడా మానేయడం వల్ల అపర్ణ అయింది. పర్ణ మీన్స్ లీవ్స్ సాంస్క్రిట్. ఆకులు కూడా వదిలేసింది. అపర్ణ మీన్స్ ఆకులు కూడా మానేసి తపస్సు చేసింది, ఆకులు తినటం కూడా మానేసింది. అందుకని అపర్ణ అయింది. ఆ తపస్సు చేసిన తర్వాత శివుడు వచ్చేసాడు. శివుడు వచ్చి ఈమెను చూసి ఈమె తననే ఇష్టపడుతోంది అని తెలుసుకొని ఆయన పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, ఉమేతి మాత్ర తపస్సు నిషిద్ధ, ఇంకా చాలమ్మా తపస్సు అని చెప్తా. అప్పటి నుంచి ఉమాఖ్యాం సుమతి జగామ, ఆమె ఆ పేరును అప్పుడు పొందింది. ఉమా మీన్స్ ఇంకా చాలు, వినఫ్. అకార ఉకార మకారాలు. అకారం బ్రహ్మ సృష్టి, ఉకారం విష్ణు, మకారం శివుడు. అకార ఉకార మకారములు మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ సృష్టిని చెయ్యడానికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు నీవే ప్రత్యేగాత్మం కదా, నువ్వే ప్రత్యేగాత్మం. ఇప్పుడు నీలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడున్నారు? ఉండాలి కదా. నువ్వు మినియేచర్వి, అట్లా పెద్దవాడున్నాడు నీలో బ్రహ్మ విష్ణు మహేశ్వరు. ఏ వర్క్ అయినా నువ్వు మొదలు పెట్టాలి అని భావన రాగానే, తలంపు రాగానే నువ్వు బ్రహ్మవైపోతున్నావు. జీవుడు అప్పుడు బ్రహ్మ. ఏ పనైనా చెయ్యాలి అనుకున్నప్పుడు, ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు, ఏ పనైనా, ఈవెన్ కుక్, అన్నం వండాలి, నువ్వు అనుకోకపోతే ఏది చెయ్యవు. నువ్వు ఏ పనైనా చెయ్యాలి అనుకున్నప్పుడు, ఏ పనైనా సరే
ఆ పని తాలూకు కొంత నీలో ఇట్లా చెయ్యాలి అనే భావన ముందే తయారవుతుంది. అంటే అన్నం వండాలి, బియ్యం తీసుకోవాలి, కడగాలి, నీళ్లు పొయ్యాలి, పొయ్యి మీద పెట్టాలి, అది అనుకుని కదా నువ్వు అక్కడికి వెళతావు. ఆ భావన కలిగినప్పుడు జీవుడు బ్రహ్మగా పనిచేస్తుంది. ఏ పని అయినా చేసినప్పుడు, అంటే ఒక పని చేయాల్సినప్పుడు ఆ పనిని గురించి ఆలోచించినప్పుడు నువ్వు బ్రహ్మవి. ఆ పని చేస్తున్నప్పుడు నువ్వే విష్ణువు. అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ఉండదు. ఆ దాన్ని లయం చేసుకున్నావు. ప్రత్యేగాత్మ పవర్. ప్రత్యేగాత్మలో నుంచి జీవుడు ఒక పని చెయ్యాలి అంటే బాడీలోకి వచ్చి చెయ్యాలి కదా. బాడీ అచ్చగా పని చేయదు కదా. వాడు ముందు అనుకోవాలి. ఒక పని చెయ్యాలి అంటే అవన్నీ తెచ్చుకోవాలి. వాడు ఏమేం కావాలి అని వాడు థింక్ చేసిన బ్రహ్మ. ఏం కావాలి దాంట్లో అంటే ఏ ఒకటి వాడు బ్రహ్మ తగ్గించినా ఆ కంప్లీట్ కాదు. అది ప్రిపేర్ చేస్తున్నాడు చూడు, వాడు విష్ణువు. విష్ణువుగా ఉండి చేస్తున్నాడు. అసలు నిజంగా విష్ణువు లేరు కదా. ప్రత్యేగాత్మ శక్తే తీసుకుని జీవుడు యాక్ట్ చేస్తున్నాడు. జీవుడు ఎట్లా ఇవి చేస్తున్నాడు, ఇది అర్థం చేసుకుంటే నీకు సృష్టి ఎట్లా వచ్చిందో తెలుసు. అర్థమైందా? సాంబార్ చేయటం అనే దాన్ని చేసుకున్నప్పుడు నువ్వు సాంబార్ల గురించి మనస్సులో కొంత అవగాహన కావాలి. ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ ప్రకారం నువ్వు వస్తువులు తెచ్చుకుంటున్నావు. ఆ వస్తువులతో నువ్వు తయారు చేస్తున్నావు. తర్వాత సాంబార్ అయిపోతుంది, తినేస్తున్నావు. ఏదైతే నువ్వు తయారు చేశావో దాన్ని ఖర్చు చేసేస్తున్నావు. సాంబార్ చేసి అక్కడ పెట్టడం అప్పుడు నువ్వు శివుడు అవుతున్నావు. ఓ ఈటి అది అయిపోతున్నది. అక్కడ ఏ వర్క్ అయినా నువ్వు స్టార్ట్ చేస్తున్నావు, నువ్వు థింక్ చేస్తున్నావు, తర్వాత స్టార్ట్ చేస్తున్నావు. ఆ వర్క్ ఫినిష్ అయిన తర్వాత దాన్ని నీలోనే లైన్ చేసుకున్నావు కదా. నువ్వే తింటున్నావు, ఇంకొకరికి పెడుతున్నావు, ఏదైనా మొత్తం అక్కడ అయిపోతుంది. అప్పుడు నువ్వే ఈశ్వరుడు అవుతున్నావు. నీవెట్లా సాంబార్, ఇప్పుడు సాంబార్ ఏమైంది అని అడిగాను అనుకో, నువ్వు సాంబార్ చేయాలంటే ఏం చేస్తున్నావు? కందిపప్పు డబ్బాలో నుంచి ఇంత పప్పు చేసి, టామరెండ్ గూట్లోంచి ఇంత టామరెండ్ చేస్తున్నావు, ఉప్పులు సాల్ట్ లో నుంచి ఇంత సాల్ట్ కదా. ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్కటి ఎట్లా తెచ్చుకున్నావో అట్లా ఈ 8 మంది షాపులు పెట్టుకొని ఉన్నారు పైన. మూల ప్రకృతి పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశ డబ్బాలు అవి అన్నమాట. నువ్వు అట్లా అర్థం చేయ. వాళ్ళ 8 డబ్బాల్లో నుంచి ఒక చోట్లో నుంచి కందిపప్పు తీసుకున్నావు అంటే సాంబార్లో నువ్వు ఏమేమి వెయ్యాలో అవన్నీ వేసావు. ఇప్పుడు అందులో కందిపప్పు పప్పులాగా లేదు, చింతపండు పండులాగా లేదు. ఇవన్నీ కలిసి ఒక కొత్త టేస్ట్. ఆ చేసేదే ఈ సృష్టి అంతా భగవంతుడు అంటే ఆ పరమాత్మ అట్లా చేస్తున్నాడు. నువ్వు సాంబార్ తయారు చేసినట్టు పరమాత్మ మనందరినీ తయారు చేశాడు. పృథ్వీలో నుంచి కొంత, ఆపస్సులో కొంత, తేజస్సులో నుంచి కొంత. మరి నువ్వు సాంబార్లో ఇంత ఉప్పు పోస్తాను అంటే అది ఎంత వెయ్యాలో అంతే వెయ్యాలి. అట్లా ఎంత పృథ్వీతత్వమో, ఎంత ఆపస్తత్వమో, ఎంత తేజస్తత్వమో అన్ని ఎన్నెన్ని పాళ్లుగా వేస్తే మనిషి అవుతాడు, ఎన్ని పాళ్లుగా వేస్తే కోతి మంకీ, ఎన్ని వేస్తే కుక్క అవుతాడు. అట్లా రకరకాలుగా చేసి బ్రహ్మ సృష్టిస్తున్నాడు. విష్ణువు వాటిని పోషిస్తున్నాడు. విష్ణువు పోషించడం మీన్స్ ఎట్లా పోషిస్తున్నాడు? సూర్యరశ్మి చేత వాటిని పండిస్తున్నాడు. గ్రోయింగ్. ఆ పంట పండకపోతే మనం తినలేం కదా. ఈ తిన్న ఆహారాన్ని ఎంత, ఏ ఆహారం అయితే తిన్న వైశ్వానరుడు అనే పేరుతో విష్ణువే జీర్ణం చేస్తున్నాడు. తయారు చేస్తున్నది నీలో ఉన్న బ్రహ్మ. దాన్ని అంటే థింక్ చేసింది ఇట్లా సృష్టి ఉండాలి అని. దట్ ఇస్ బ్రహ్మ. ఆ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు నువ్వు విష్ణువు, నువ్వు తినేసావు, కంప్లీట్ చేసావు. డైజెస్టింగ్ మళ్ళీ విష్ణువు. ఎందుకంటే బాడీని మళ్ళీ పోషించాలి నువ్వు పని. నువ్వు తినేసావు, అక్కడ అయిపోయింది. అట్లా ఎందుకు అయిపోగొట్టాలి? శివుడికి ఎందుకు ఆ పోర్ట్ఫోలియో అంటే శివుడు ఎందుకు బ్రహ్మ సృష్టిస్తూనే ఉన్నాడు, విష్ణువు వీళ్ళందరినీ పోషిస్తున్నాడు. శివుడు వీళ్ళని తీసేయకపోతే మళ్ళీ కొత్త సృష్టి ఇక్కడ చోటేది కదా. కొత్తగా సృష్టిస్తున్నాడు. ఈ 3 పనులు నీలో జరుగుతున్నప్పుడు నువ్వు ఏ కర్మ చేస్తున్నా నువ్వేమనుకోవాలంటే నాలో సృష్టి ఇట్లా. కాబట్టి నేను ప్రత్యేగాత్మని. ఈ చిన్న నాలో నుంచి సృష్టి జరుగుతుంది. నేనే బ్రహ్మని, నేనే విష్ణువుని, నేనే ఈశ్వరుణ్ణి, నేనే ప్రత్యేగాత్మని. एक ही बार है ना जीवा फिर से नहीं मर रहा है. एक ही बार है ना. ये सृष्टि सब परमा ये तो सांबा तुम बना रहे हो. ये सृष्टि कैसा है? एक ही बार ये सृष्टि हुआ, एक ही बार इसका पोषण हुआ, एक ही बार इसका नाश होगा. जब जीवा मरता है ना, हम बोल रहे हैं ये मर गया, ये तो नहीं मर रहा है. नेक्स्ट वासांसी जीर्णानि यथा विखाय. वासांसी जीर्णानि मीन्स ये कपड़ा फट गया कपड़ा मैं नहीं पहनती, इसके वास्ते इसे निकाल कर और एक कपड़ा पहनती. ये तो मैं ही हूँ. ऐसा जीव ही है. ये बॉडी उसका कपड़ा जैसा है. ये वो ईश्वर का काम नहीं है, वो अपना ही काम है.
ईश्वर का ये जब प्रलय महाप्रलय आने के बाद सबको अपने अंदर लेता है ना, वही है। कभी कभी ईश्वर ये भी काम करता है, एक फ्लाइट को गिराता है, एक ट्रेन को गिराता है, इतने लोग मरते हैं, है ना। जब ये भूमि का बैलेंस करने के वास्ते, भूमि को बैलेंस करना है, कुछ लोग कृमि है, कीटक है, और पशु पक्षी भी है, वो इतना ही आहार खाते हैं। कृमि को इतना, बस आदमी को इतना चाहिए। जब उनका प्रमोशन आके आदमी हो गया, जब आदमी को कृमि कीटक का भी जाना है ना, या साइकिल में जाना है, जब भूमि का ये आहार कम हो रहा है, ईश्वर को मालूम होता है कम हो रहा है, ये सारे मानव को मारकर फिर से वो दशा को भेजना, ऐसे लोगों को एक साथ इकट्ठा करता है, एक फ्लाइट को गिराता है, एक ही बार सभी को वो अपने हाथ में लेता है। वही है ना, भगवान ऐसा करता है। जब ऐसा होता है, सृष्टि को बैलेंस कर रहा है। एक बार ये कलरा मसूची ऐसा रोग आते हैं, वो रोग आके कुछ जन मर जाते हैं। भगवान ऐसा क्यों किया? सभी ऐसा भगवान क्यों करता है? ये सृष्टि को बैलेंस करना है। फिर वो मच्छी के रूप में, मकड़ी के छोटे छोटे कृमि के रूप में, इंसेक्ट के रूप में वो आ गए। जीव तो एक ही है ना, वो जीव आ गया तो ये आहार बचता है। जिसका प्रमोशन मिल रहा है, कुछ जीव को प्रमोशन मिलता है, वो मानव जन्म लेता है, कुछ मानव और एक जन्म लेता है। ये साइकिल ये करवाना ईश्वर का काम। हम हर रोज मरना और फिर से उठना, वो ईश्वर का काम। नित्य प्रलयम, नित्य प्रलयम में हम जब सो जाते हैं ना, वो नित्य प्रलयम, हर रोज प्रलयम है हमारे यहाँ। आज का जो है वो कल नहीं है, ये बॉडी कल नहीं है, ये बॉडी नहीं है, ये कल का नहीं है, ये आज का है, ये परसों का नहीं होगा। क्योंकि हम दीप जो है ना हमारे यहाँ, उसे पहले मॉर्निंग 6 o'clock लाइटेड दीपा, एक कण को मैं फायर रखती हूँ, वो और एक कण को देकर वो जल जाती है, ये भी और एक को देकर जल जाती है। हम समझते हैं సాయంకాలం 4 గంటలకు నేను పొద్దున పెట్టిన దీపమే ఉంది అని, కానీ నువ్వు పొద్దున పెట్టిన దీపం కాదు। ఫైర్ ఇస్ దట్, పొద్దున నువ్వు వెలిగించిన కణం वो सेल नहीं है, सेल मर गया। ऐसा ही हमारे बॉडी में हर रोज सेल्स मरते हैं, फिर से न्यू सेल्स पैदा होते हैं। पहले का कल का सेल बॉडी ये नहीं है, ये तो మారిపోయింది। ఈ చేయటం మనలో ఉన్న ఈశ్వరుడి పని। हमारे अंदर जो ईश्वर है नित्य प्रलय, वो हमेशा इसके वास्ते मुझे आई एम स्लीपी, मुझे सोना चाहिए। क्यों सोना चाहिए? बैठ के काम करो, नहीं सोना चाहिए। क्योंकि ईश्वर अपना काम करने के लिए जीव सुलाता है। जीव नहीं सो जाएगा तो ईश्वर अपना काम कैसा करेगा? वो क्या करेगा? कल का क्या करना है आज प्लान करेगा। जब तुम सोते हो उस वक्त ये बॉडी को कल के काम के वास्ते ये प्रिपेयर करता है। आप नहीं सोए तो నిద్రపోకుండా అట్లాగే ఉన్నావు అనుకో, రేపటి వరకు నీ బాడీ చేయలేదు। ఈ బాడీ ఇదొక ఇన్స్ట్రుమెంట్, ఈ ఇన్స్ట్రుమెంట్ ని నీకు పని చేయటం కోసమని ఈశ్వరుడు ఈ పని చేస్తాడు। నీలో ఉన్న ఈశ్వరుడు వేరు, शिवा वेरू। शिवा का स्थान भी अलग है, ईश्वर का स्थान भी, ईश्वर स्थान इधर है या उसका अलग है। द्वाविभव पुरुष, यहाँ जीव है, यहाँ ईश्वर है, अपना ईश्वर। वो शिव जो है ना वो अलग है। శివుడు ఈ పని చేస్తూ ఉంటాడు అన్నమాట। ఈ బ్యాలెన్స్ చేయటం కోసం అతనికి హెల్ప్ ఎవరిని తీసుకుంటాడు అంటే, విత్ ది హెల్ప్ ఆఫ్ నఖం, కోళ్ళు, ఏ పాయిజన్ है, और ये दांत ये भी पॉइजन है, मन ये भी पॉइजन है, और वाटिकी कुम्मुल ఉంటాయి చూడు, हाँ ये भी पॉइजन है। 5 को ये मन जो होता है ना, मनस से मारणायुधालన్నీ తయారు చేస్తాడు। वेपन्स, ऑल द वेपन्स क्रिएटेड बाय मन। परमात्मा ये सभी को डिस्ट्रॉय करने के वास्ते, डिस्ट्रॉय करना उसका काम ही है, डिस्ट्रॉय करने के वास्ते नख को लिया। ये शेर, चीता, ये सब नख से करते हैं। बिल्ली भी, कुत्ता भी नखों से वो करती है। ये तो मारना है। इसके वास्ते हमारे बड़े लोग कहते हैं नख को ज्यादा नहीं आने। जिसका नख ज्यादा होते हैं ना, उसको अच्छे नहीं समझते। हमारे जमाने में जब लड़की को देखने के वास्ते आते हैं ना बड़े लोग, वो देखते हैं नख ज्यादा है इसका, ऐसा वाले लड़की को शादी नहीं करते। अब तो ये फैशन हो गई। असल में उनको नहीं मालूम ये क्या है। सभी को मालूम हुआ तो అందరికి తెలిసిపోయిందనుకో, తెలిసి ఎవడు తప్పు చేయడు కదా, తెలియదు చెప్పేవాడు ఎవడు లేడు। రామాయణంలో చెప్తాడు, నేను
ఎర్లీ మార్నింగ్ ఎవరైతే 6 o'clock అంటే సూర్యోదయాల్లో నిద్రపోయే వాడికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వస్తుంది అని చెప్తాను. రామాయణంలో నేను అబద్ధం ఆడితే, నేను అంటున్నది ట్రూ కాకపోతే, ఇది అబద్ధం అయితే వాడికి ఏ పాపం వస్తుందో నాకు ఆ పాపం వస్తుంది. సనక సనందన సనత్ కుమార్ సనత్ సుజాత. They will take birth in one lady. That lady's husband is a big Munivar. And at evening 6 o'clock he will be doing Sandhyavandanam. This lady called. Then he will say like, no, don't do it. Don't come in at 6 o'clock. Shiva will get angry. Because at that time Shiva will always. వాళ్ళే పుట్టారు. అందుకే హిరణ్యకశిపులు పుట్టినప్పుడు రక్తం వర్షిస్తుంది. సంధ్యాకాలంలో వాళ్ళు కడుపులో పడ్డారు. సంధ్యా సమయం తినను కూడా తినకూడదు. ఆ టైంలో సూర్యాస్తమయాలు. ఆ టైంలో ఎవడైనా నిద్రపోతే వాడికి చాలా పాపం. భరతుడు చెప్తాడేమో రాముడితో. ఎందుకంటే రాముడు అనుకుంటాడు భరతుడికి రాజ్యం ఇవ్వాలి అన్న ఉద్దేశం. ఐ థింక్, నాకు బాగా జ్ఞాపకం లేదు, కరెక్ట్ కూడా కాకపోవచ్చు. రాముడికి రాజ్యం ఇవ్వాలి అని, భరతుడికి రాజ్యం ఇవ్వాలనేటువంటి కోరికతో కైక రాముడిని అడవికి పంపింది. కైక తన కొడుకు భరతకి రాముడు అడవికి పోతే తప్ప భరతుడికి రాదు. అది భరతుడికి తెలుసు అని, భరత నోస్ అని రాముడు వీళ్ళకి అనుకుంటాడు. అని భరత తెలియదు. నాకే గనక అట్లా తెలిసి ఉంటే నేను ఈ పాపంలో పడిపోతాను అంటాడు. నాకు అది తెలిసి నేను చేసుంటే, కైక తనకు తెలియకుండా చేసింది, అందుకే కైకను శపించాడు. కైక దగ్గరికి కూడా వెళ్ళలేదు, భరతుడు వేరే ఉంది. నాకు తెలిసి చేసుంటే నేను ఆ పాపానికి వెళ్తాను. దట్ పాపం. సూర్యాస్తమయాల్లో ఎవడు పడుకుని ఉంటాడో, నిద్రపోతాడో వాడికి ఎంత పాపం వస్తుంది అంటే మనకు తెలియకుండా ఎంత అంటే కాలము కర్మ అట్లా వచ్చి కలిసి వస్తుంది. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుని ఇప్పుడు ఈ జన్మలో తింటున్నారు నాయన, తర్వాత వచ్చే జన్మకు తిండి కూడా ఉండదు. మనం ఏం చేస్తాం, ఎవరి కర్మ వాళ్ళది. నఖములు ఈశ్వరుడు విత్ హెల్ప్ ఆఫ్ గోళ్లతో తీసేదే చీటాలు, లయను, అవన్నీ ఆ జంతువులన్నీ గోళ్లతో చీల్చి చంపుతాయి. అంటే మారణాయుధాలు ఇవన్నమాట. ఇవి మారణాయుధాలు. అండ్ కొమ్ములు, హాంగ్స్, ఎవరికి పశువులు, వాటితో చంపుతారు. అండ్ మునులు శపిస్తారు. మనం కూడా తిడతాం చూడు, చెడ్డ పన్ను ఉంటుందన్నమాట, ఒక తగులుతుంది. ఎవరికైనా ఎవరికైనా చెప్పినప్పుడు అది తిడితే తగులుతుంది. అందుకని పెద్దవాళ్ళు ఏమంటారంటే నోట్లో ఏదైనా వేసుకో, ఒక్క మీన్స్ సుపారీ, ఐదర్ సుపారీ ఆర్ లవంగ్ ఏదైనా నోట్లో వేసుకుని దానికి దోషం పోతుంది. నువ్వు తిడితే నీ నోట్లో ఏమైనా ఉంటే వాళ్ళకి తిట్టు తగలదు, అది లేకపోతే పన్ను చాలా చెడ్డది. ఎవరికైనా చెప్తే అది తగులుతుంది. అంటే బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళంతా తపస్సు చేసి తెచ్చి సంపాదించుకుని ఉంటారు. మనం అంటే ఏం తగులుతుంది, ఏం మనస్సు కూడా మారణాయుధం. మనస్సుతోనే ఇప్పుడు ఈ కత్తులు చేసేది, వెపన్స్, ఆల్ వెపన్స్. ఇప్పుడు యాటమ్ అవన్నీ కూడా మనస్సు, ఎవడో మనస్సు ఆ పని చేయబట్టి కదా వస్తుంది. ఇటువంటి ఆయుధాలన్నీ తయారు చేస్తుంది. మారణ హోమం చేయటానికి, అంటే మారణ హోమం మీన్స్ డెస్ట్రాయ్ చేయటానికి శివుడు వీటిని ఎన్నుకున్నాడు. శివుడు ఈ సృష్టిని మరి నాశనం చేయాలి కదా. శివ వీటితో వాడు చంపుతాడు అన్నమాట. వాడికి కొంతమంది హెల్పర్స్ ఉన్నారు. అంటే వీళ్ళు పంపిస్తాడు ముందు రోగాలు, డిసీజ్, ఈ రోగాలన్నీ పంపిస్తాడు పరమాత్మ ముందే. ఆ రోగ జీవులన్నీ మృత్యువులే. రోగ జీవులు మీన్స్ రోగాన్ని కలిగించే ఇన్సెక్ట్స్ ఏవో ఉన్నాయి, జెర్మ్స్, అవన్నీ కూడా పరమాత్మ ఆయుధాలు. వాటిని పంపించి వాటి ద్వారా నిన్ను ముందు బలహీనం చేస్తారు. ఆఫ్టర్ దట్ నీ ప్రాణాలు తీసుకుంటారు. కాబట్టి బ్రహ్మ, విష్ణు, శివ అనేటువంటి ముగ్గురు ఈ సృష్టిని ఎట్లా తయారు చేస్తున్నారంటే నువ్వు సాంబార్ తయారు చేసినట్టు. నీకెంత ఈజీనో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో. సాంబార్ నువ్వు కాదు కదా, బట్ సాంబార్ లో నీ పార్ట్ ఏంటి? బట్ ఇన్ సాంబార్ దేర్ ఇస్ నో యూ. ఇన్ బాలాజీ హౌ కెన్ యూ? బాలాజీ, హేమ ఆల్సో లైక్ సాంబార్. సృష్టిలో యు ఆర్ నాట్ ఇన్ సాంబార్. సాంబార్ ఈజ్ अलग, तुम्हारा बना हुआ है बट तुम उसमें नहीं हो, है ना? वैसे ही अंदर जो परमात्मा है वो टोटली अलग है, ये प्रकृति टोटली अलग है। या प्रकृति से ये बनाता है सांबार। टैमरिंड और तुरई का दाल ये सब सांबार बनाता है, लेकिन बनाने वाला मैं हूँ। विदाउट मी सांबार नहीं, लेकिन सांबार में मैं नहीं हूँ। भगवान यही बोलता है
They all are in me. I am not in them. They all are in me. I am not in them. मैं उसमें नहीं हूँ. आप तो जीवित हैं, नहीं तो सांभर नहीं बना सकते. लेकिन आपका जीव में एक भाग भी सांभर में नहीं है. क्या है? आपका बाल नहीं है, आपका कान नहीं है, आपका कुछ भी नहीं है, लेकिन आपका ही बना हुआ है. वो कभी कभी हम ऐसे मानते ये मेरा मम्मी का बना हुआ सांभर, वही टेस्ट आ गया है ना, उसका रेसिपी वही टेस्ट आ गया. मम्मी उसमें नहीं है ना, हम भी उसमें नहीं होते, लेकिन वो अलग है, वो हमारे वास्ते बना हुआ गया. ये सृष्टि भी भगवान ऐसा ही मानता है. ये एग्जाम्पल से तुम समझो, भगवान ये पंचभूत को लेकर ऐसा ही बनवाता है जैसा तुम सांभर बना रहे हो. सांभर तुम्हारा बना हुआ है. ये सृष्टि मेरा है, मैं सृष्टि में नहीं हूँ, मैं सृष्टि के अंदर घुसने वाला नहीं हूँ. सांभर में तो कहाँ घुस है ना. यू आर फुल एनर्जी. नहीं नहीं नहीं, तुम्हारा छोटा एनर्जी उसमें खर्च गया. ऐसा ही भगवान अब सांभर बना सकते हो, अब फिर से और कुछ भी बना सकते, तुम्हारा एनर्जी खर्च नहीं होगा. ऐसा ही परमात्मा का ये पंचभूत में एक भूत नहीं है तो कोई सांभर नहीं बनता है ना. प्रत्यगात्मा ही परमात्मा है. ये प्रत्यगात्मा जो है ना, ये परमात्मा है. प्रत्यगात्मा परमात्मा दो नहीं है, एक में जो है ना, ये बॉडी जो है ना, ये सृष्टि जो है ना, यही सांभर है. हमारे यहाँ मैं प्रत्यगात्मा हूँ, मेरा बॉडी वे अलग है, ये सांभर है, ऐसा नहीं है. वो परमात्मा है. ये सृष्टि जो है हमारा, हम सब, हमारा शरीर, ये सब उसी का है. प्रत्यगात्मा अलग नहीं होता. जब ये समझ में आता तो 4 महावाक्य जब तुमको समझ में आते हैं, उस वक्त तुम्हें समझ में आता है प्रत्यगात्मा भी नहीं है. ये बोल रही हूँ ना, गोदावरी का एक वाटर है, लेकिन यह पाट रखने से पाट में जो वाटर है वो गोदावरी का ही है ना. पाट में वाटर को प्रत्यगात्मा बोल रहे हैं, लेकिन प्रत्यगात्मा असल में नहीं है. बोत नहीं है, दो नहीं है. दो है तो बोतरसी. गोदावरी में वाटर है, पाट रख लिया मैं, वो पाट के अंदर जो वाटर है वो गोदावरी का है. लेकिन पाट में जो होता है ना, पाट का, अभी मैं किरोसिन में पाट डालकर, किरोसिन फेंक कर गोदावरी में वो पाट को रख लिया. गोदावरी का वाटर पाट में रखने पर भी वो उसका अंदर का पानी वैसा किरोसिन का स्मेल. गोदावरी का वाटर में किरोसिन का स्मेल नहीं है, ये पाट का स्मेल है ना. अब जो अंदर है, अंदर वाटर, इसे प्रत्यगात्मा बोल रहे हैं, उसे परमात्मा बोल रहे हैं. इसके वास्ते परमात्मा कह रहे हैं, वो मानो तुम समझ रहे हो ये बॉडी अलग है, इसके अंदर प्रत्यगात्मा है, ऐसा समझ रहे हो, लेकिन ऐसा नहीं है. दे ऑल आर इन मी, आई एम नॉट इन देम. ये समझ में रखना है हमें. उस वक्त तुमको प्रत्यगात्मा भी नहीं है. प्रत्यगात्मा परमात्मा दो नहीं है. तुमको समझाने के वास्ते तुम्हारे अंदर प्रत्यगात्मा है, ये बॉडी अलग है, ऐसा बोल रहे हैं. सिर्फ प्रत्यगात्मा ही नहीं है. अभी ये लेसन नहीं सुनाते आप, लेकिन उसका बेसिक वही है. अभी प्रत्यगात्मा भी नहीं है तो समझ में नहीं आता हमें. प्रत्यगात्मा असल में प्रत्यगात्मा नहीं है. इसके वास्ते लास्ट में सभी लेसन होने के बाद क्या बोलते, ओम तत्सत. तत् ओनली सत है, तुम ओनली नॉट सत. पहले तत् तुम असी बोले ना, बाद में तत् सत, तत् ही सत है. ओम तत्सत, तत्सत मीन्स तत् ही सत है, तुम नहीं है, तुम असल में नहीं है ना. अब समझ में आ गया. सांभर तुम बना रही हो, लेकिन सांभर में तुम नहीं रहते, तुम्हारा स्किल रहता है ना. इतना स्किल से बनाता है तुम समझते हो ये सांभर मैं उसके वास्ते बना रहा हूँ जो मेरे प्रिय हैं, ये उसे खाना चाहिए. फ्रॉम नोन टू अननोन. जैसे हम ये काम यहाँ करते हैं, अब काम करते वक्त कभी कभी बोलते हैं तुम तो प्रत्यगात्मा है, तुम तो सृष्टि करते हो, तुम तो पालन कर रहे हो, तुम तो उसका नाश करते हो, कर सकते हो, तुम कहीं परमात्मा हो. कुछ लोग ये जो काम यहाँ हो रहा है ये तुम्हारा ही काम है ना, तुम ही कर रहे हो. जब करने के वास्ते तुम सोचते हो तुम ही ब्रह्म हो, जब उसको कर रहे हो तुम ही विष्णु हो. तुम्हारे अंदर विष्णु ये काम करवा रहा है, तुम्हारे अंदर ब्रह्मा ये संकल्प कर रहा है, तुम्हारे अंदर शिव इसको अपने में अब्सॉर्ब कर रहा है ना. और तुम कौन हो?
मैं तो प्रत्यगात्मा हूँ, मैं परमात्मा ही हूँ, अब तो प्रत्यगात्मा है ना, ये बॉडी के अंदर दिस स्टेज मैं प्रत्यगात्मा। ऐसा समझो, जो भी काम करो काम का फल तुम्हारे को ऊपर नहीं पड़ता। ये भगवान कहते हैं, इसमें शिष्य बोलता है मैं तो ये मेडिटेशन नहीं कर सका हूँ, मेरा मन इसमें मग्न नहीं हो रहा है, ऐसा कहता है। भगवान कहते हैं मय्येव मना आधत्स्व मयि बुद्धि निवेशय निवसिष्यसि मय्येव अथ ऊर्ध्वं न संशयः। तुम संशय करने का कुछ नहीं, तुम्हारा मन मेरा ऊपर ही सुस्थिर रखो, ऐसा बोलता है। अध चित्तम समाधातुम न शक्नोति मयि स्थिरम, अपने अंदर चित्त नहीं तुम रख सकोगे। न शक्नोपि, शक्नोपि मीन्स you are unable to do this work. तुम अथ तुम चित्तम समाधातुम न शक्नोपि मयि स्थिरम, मयि मीन्स मेरे अंदर। अभ्यास योगेन ततो, प्रैक्टिस प्रैक्टिस प्रैक्टिस, अभ्यास योगेन ततो माम इच्छाप्तुं धनंजय। तुम प्रैक्टिस करो, एक ही दिन में ऐसा नहीं आता। शिष्य बोलता है मैं अभ्यास भी नहीं कर सकता, अभ्यास ये भी असमर्थोपि, तो अभ्यास भी नहीं कर सको। मत कर्म परमो भव, तुम जो कर्म कर रहे हो वो ऐसा करो। ऐसा ऐसा बोले तो जब तुम काम कर रहे हो, मेरे अंदर ब्रह्मा ये काम कर रहा है, मेरा अंदर विष्णु ये काम कर रहा है, मेरा अंदर ईश्वर ये काम कर रहा है, मैं तो प्रत्यगात्मा हूँ, ऐसा समझो। ये भी ज्ञान के जैसे जाएगा। अभ्यास ये भी असमर्थोपि, असमर्थोपि मीन्स यू कैनॉट डू दैट, देन यू मत कर्म परमो भव, एक कर्म करो, ये कर्म ऐसा करो। तुम्हारे अंदर जो ये काम करने को थॉट्स दे रहे हैं वो ब्रह्मा, जो वो तुम्हारे अंदर का ब्रह्मा, स्वादिष्ठान में ब्रह्मा है, स्वादिष्ठान वो ही ये काम कर रहा है, काम कर रहा है, करने के वास्ते थिंक कर रहा है, थॉट प्रोसेस दे रहा है, जो वर्ल्डली काम भी। और जो काम करते हैं उस वक्त विष्णु करते हैं, और जो काम खत्म होता है वो शिवा करते हैं। मेरे अंदर का शिवा, मैं कुछ नहीं कर रहा हूँ। द्वैत में ఎప్పుడూ రెండు ఉండాలి, జీవుడు జీవుడే, దేవుడు దేవుడే। జీవుడు కించిజ్ఞుడు, దేవుడు సర్వజ్ఞుడు। జీవ पापोहम पाप कर्माण, ये पापात्मा पाप संभवान, इसको 4 डिग्री है। ये पाप अहम पापः, क्योंकि मैं पाप से पैदा हुआ। पाप से कैसा पैदा होता है, वो तो पुण्य है, धर्म संतान है ना, हम सब धर्म के संतान है। अधर्म संतान तो इलीगल चाइल्ड नहीं है, धर्मबद्ध काम लीगलाइज। When you are married a girl, it is legalized. वो बच्चा जो पैदा कर रहे हो, तुम गर्व से कहते हो ये मेरी बच्ची है ना। ये पाप कैसा होता है, द्वैत में पापोहम पाप कर्माणाम, पाप कर्म से मैं पैदा हो। पापात्मान पाप संभव, पाप संभवान में पापम वल्ल पुट्टे 32 सिन। क्या है ये बाइबल का सिद्धांत जो है ना, उसी में भी हमेशा बोलते हैं सिन्नर्स, वो सिन्नर्स। क्यों हम सिन्नर्स? हम सिन्नर्स नहीं है। भगवान कहता है नुव्वु नेने, त्वमेवाहम त्वमेवाहम। ओनली अद्वैत सिद्धांत से त्वमेवाहम। భగవాన్ సేస్ నువ్వు నేనే, మరి నువ్వు నేనే అయినప్పుడు నువ్వు పాపి అయితే నేను పాపిని కావాలి కదా। ఆల్వేస్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ దే కాల్ అస్ ఓ సిన్నర్స్। నువ్వు పరమాత్మకి దీంట్లోకి రా, నీ సిన్ ఆయన తీసేస్తారు। ఏ ఆయన తీసేసేవాడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎందుకు తీయాలో, దూరం ఉన్న వాళ్ళకు కూడా తీయచ్చు కదా। ఆ సిన్ उसे निकालना समझ में आता है, सबका सिन वो निकाल सकते हैं ना। अद्वैतम में ऐसा नहीं कहता तुम्हारा सिन तुम ही निकाल सकते। तुम्हारे आईने के ऊपर जो आ गया है, हम नहाते वक्त हमारा ऊपर से ही आता है, हॉट वाटर से नहाते हैं, वो मिरर पर ऐसा छा जाता, उसे निकालने का तरीका मैं बता रहा। अपने आप उसको निकाल सकते हो। जब उसे निकाल सकते हो, तुम मेरा जैसा हो, तुम मैं ही हो। भगवान अद्वैतम में ये बोलता है, अद्वैतम और द्वैतम ये कभी नहीं होते। भगवान इसमें इसे उद्धार करने का मार्ग बताया। उस दिन वो द्वैतम में तुम वही हो वही रहोगे, तुम ऐसा ही रहोगे। जो भी करो, जो भी करने से भी मैं ऐसा ही हूँ, तो मैं मुझे क्यों करना है, मैं नहीं करूँगा, है ना। लोकम्बुलु ऑल द लोका, लोकेशुलु का पालन करने वाला जो होता है ना, लोकपालक कहते हैं। लोकस्थुलु इसमें जो रहते हैं ना,
ये सब जब मर जाते हैं ना देगी ना तुदी आफ्टर अलोकम बगु पेंजी कटी, यहाँ लोक नहीं होते वहाँ डार्कनेस होता है. అవ్వల उसके ऊपर ఏకాకృతి వెలుగు, ఒక భగవంతుడు అక్కడ ఏకాకృతిగా వెలుగుతూ ఉంటాడు. वही तत्व वो सत्य है. ऐसा बोली मेरी ग्रामी. भी असमर्थोपी तुम अभ्यास भी नहीं कर, अभ्यास करो, तुम अभ्यास भी नहीं करो असमर्थोपी मत कर्म परमो भव. जो कर्म जो कर रहा है ऐसा समझो. क्या समझो? हमारे अंदर ईश्वर ये काम कर रहा है, मैं तो नहीं कर रहा हूँ, मैं तो हम ब्रह्मास्मि हूँ. ये काम जो कर रहा है, ये सारा सृष्टि जो किया ना वही ये काम कर रहा है. मदर्थम अभी कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि. तुम ये काम करो, तुम जो भी काम करते पर भी ये कर्म का फल तुम्हारे कारण में नहीं शामिल होता. ऐसा करने से నీలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఈ కర్మ చేస్తున్నారు అన్నప్పుడు కర్మ వాళ్ళు చేస్తుంటే ఫలితం నీకెందుకు వస్తుంది? నువ్వు చేయటం లేదు. ఇది ఎట్లా చేశారు అంటే, నువ్వు సాంబార్ తయారు చేసినట్టు వాడు సృష్టి చేశాడు. సాంబార్లో వాడు లేడు, సృష్టిలో వాడు లేడు. వాడు వేరు, సృష్టి వేరు. సాంబార్ వస్తువులతో తయారైంది, సృష్టి పంచభూతాలు అవ్యక్త మహత్తత్వ అహంకారాలతో తయారైంది. అందులో వాడు ఉండదు, బట్ వాడి స్కిల్ ఉంటుంది, వాడి నేర్పరితనం ఉంది. సాంబార్ చేసిన వాడి నేర్పరితనం ఎట్లా ఉందో అందులో ఎందుకు లేదు. అట్లా అథైత అప్యశక్తోసి కర్తుం అద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తత కుర్యతాత్మవాన్. तुम ये भी नहीं कर सकोगे, నువ్వు అది కూడా చేయలేకపోతే जो कर्म तुम कर रहा है ना उसका कर्म फल त्याग करो. ऐसा करो, कर्म फल త్యాగం చేయి. ఎట్లా కర్మ ఫల త్యాగం చేస్తావు? శరీరం కర్మ చేస్తోంది. ఇంతకుముందు ఏమనుకున్నావు? నీలో ఉన్న బ్రహ్మో విష్ణువో ఈశ్వరుడో చేయిస్తున్నావు. ఇప్పుడు శరీరం కర్మ చేస్తోంది, మనస్సు కర్మ చేస్తోంది, నేను చేయగలను. అప్పుడు ఏమనుకోమంటాడు? చేస్తున్నాడు. విష్ణు ఈజ్ డూయింగ్ దట్ కర్మ, శివ ఈజ్ అబ్జార్బింగ్ దట్ కర్మ. అంటే జీవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో కర్మ చేస్తున్నాడు అన్నాడు. కాబట్టి కర్మ ఫలం వాళ్ళకే చెందాలి. ఇప్పుడేమంటున్నాడు? అసలు జీవుడు కూడా చేయటం లేదు. అంటే అది కూడా నీకు చేత కాకపోతే కర్మ అంటే నేను ఇంకా కూడా మొత్తం గోల్ ఒకటే, నీ థింకింగ్ మాత్రం వేరే. ప్రకృతి క్రియమాణాన్ని, ప్రకృతి కర్మ చేస్తోంది. ప్రకృతి మీన్స్ స్థూల బాడీ, సూక్ష్మ బాడీ ఎట్లా చేస్తోంది? స్థూల బాడీ నీకు జడం కదా, నువ్వు ఎట్లా కర్మ చేస్తావు అంటే प्रकृति क्रियमाण गुणै कर्माणि सर्वशः. मेरा अंदर सत्व रजस तमो गुण त्रिगुण गुणों को लेकर प्रकृति काम कर रहा है. కాబట్టి నువ్వు కర్మ చేస్తూ ప్రకృతి కర్మ చేస్తూ ఉంటే నీకు కర్మఫలం ఎట్లా అందదో దేహం చేస్తున్న కర్మ కూడా నిన్నంటది. అట్లా థింక్. నువ్వు అది చేయలేకపోతే, ఇది కూడా చేయలేకపోతే శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్, జ్ఞానాభ్యాసం శ్రేయ. జ్ఞానం ఆత్మవిచారణ చేసుకోవడం మంచిది. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, జ్ఞానం కంటే ధ్యానం మెడిటేషన్ విశిష్యతే, ఇస్సే భీ బడా హై. ధ్యానాత్ నేను ధ్యానం కూడా చేయలేను, నేను కూర్చోలేను, నా మనసు నిలకడలేదు, నాకు మెడిటేషన్కి టైం లేదు, నా పిల్లలు ఉన్నారు అని అనిపిస్తే ధ్యానాత్ కర్మఫలత్యాగం. కర్మఫలత్యాగం మీన్స్ నువ్వు చేస్తున్న కర్మంతా కూడా శరీరం చేస్తోంది, లేక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కర్మ చేస్తున్నారు, నేను చేయటం లేదు అని చేస్తే త్యాగా శాంతిరనంతరం, తర్వాత నీకు ఈ శాంతే దొరుకుతుంది. నీకు అది చేత కాకపోతే ఇది చెయ్యి. ఇట్లా చేస్తుంటే నీకు చివరికి వస్తుంది అంటున్నాడు. నువ్వు అది చేయలేకపోతే ఇట్లనన్నా చెయ్యి, ఇదన్నా చెయ్యి, ఇదన్నా చెయ్యి. అది కూడా ఎప్పుడు ప్రతివాడు ఏ కర్మ చేసినా నేను చేశాను అని తన మీద వేసుకుంటాడు. కానీ శరీరం కర్మ చేస్తోంది అన్నావంటే నువ్వు శరీరం నుంచి వేరైనావు కదా, అప్పుడు నీకు కర్మఫలం అంటదు. అట్లా క్రమంగా చేస్తూ చేస్తూ ఉంటే ఒక రోజుకు నీకు శాంతి అనంతరం ఆఫ్టర్ దట్ ఐ విల్ గివ్ యూ అంటున్నాడు. నేను నీకు ఇస్తానంటున్నాడు పరమాత్మ. నువ్వు నా పరిధిలోకి వచ్చి నేను చెప్పినట్టుగా నువ్వు వింటే నీకు తప్పకుండా నేను ఇస్తానంటున్నాడు. ఏమ్మా, అందుకే నాకు వాడే ఇష్టం అంటున్నాడు. संतुष्ट सततम योगी यथात्मा दृढ़ निश्चय, कभी कभी मैं कर रहा हूँ, कभी कभी भगवान कर रहा है, ऐसा नहीं। हमेशा ये कर्म भगवान ही कर रहा है.
మయ్యర్పిత మనోబుద్ధి అంటే ఏ కర్మ చేస్తున్నావో అది నేనే చేస్తున్నాను అంటే నాలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కర్మ చేస్తున్నారు, నాలో ఉన్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలే కర్మ చేస్తున్నాయి అని ఎవడైతే అనుకుంటాడో యో మద్భక్త సా మే ప్రియ నాకు ఇష్టమైన వాడు వాడు అంటున్నాడు భగవాన్. బోల్ రాయ్ నాకు పూజ చేసేవాడు ఇష్టం కాదు, నాకు కొబ్బరికాయ కొట్టేవాడు ఇష్టం కాదు, నాకెవడిష్టము అంటే మయ్యర్పిత మనోబుద్ధి, जो अपने मन और बुद्धि को मुझे अर्पण करता है, मैं ये काम कर रहा हूँ ऐसा समझता है, वही मुझे प्रिय है. ऐसा समझने के वास्ते भगवान बोलता है ओम. ओम इत्येकाक्षरम, ओम में 4 अक्षर है. ओम में अकार उकार मकार अर्धमात्र ओम है ना. जब हम गुड़ी जाते हैं ना टेम्पल में గంట కొట్టిన తర్వాత ఠంగ్ అన్న ఆ వైపు వస్తుంది కదా, అంతో పాటు నీ మనస్సుని లగ్నం చేసి అది ఆగిపోయేటప్పటికి నీ మనస్సు భగవంతుని మీదకి ఉండాలి. అందుకు మనం గంట కొడుతున్నాం. అది అయిపోయేటప్పటికి నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే, ఆ శబ్దంతో నువ్వు వెళితే ఎక్కడ శబ్దం ఆగిపోతుందో అక్కడ నువ్వు బ్రహ్మలో లయం అయిపోవాలి. బ్రహ్మ మీన్స్ నీ ఎదురుగా గాడ్. ఒకవేళ నీకు ఫస్ట్ టైం అట్లా నువ్వు ఆ శబ్దంతో పాటు దేవుడిలో కలవలేకపోతే 3 times నువ్వు ట్రై చేయి, 3rd time కూడా రాలేదనుకో కాన్సన్ట్రేషన్, ఇంకా నువ్వు గుళ్ళోకి వెళ్ళి వెళ్ళిపో. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది కదా, టెంపుల్ నిర్మాణం కూడా దీని ఆధారంగానే కట్టారు. ధ్వజస్తంభం ఉంటుంది ముందు, దాంట్లో ఆ స్తంభానికి 3 కర్రలు ఉంటాయి. సత్వ రజస్ తమో గుణాలు. అక్కడి వరకు వెళ్లేదాకా నీ గుణాలు నువ్వే ఉంచుకో. వెన్ యూ రీచ్ దట్ ప్లేస్ ఈ గుణాలు భగవంతుడి వైపు కేంద్రీకరించి ఎప్పుడు ఆ 3 కర్రలు దేవుడి వైపుకే ఉంటాయి. అక్కడికి వెళ్ళే వరకు మనం లోపలికి వెళ్ళి కూడా దేవుడా నా కొడుకుని కాపాడు అక్కడికి వెళ్ళే వరకే నువ్వు నీవుగా ఉండు. ఆ తర్వాత నువ్వు భగవంతుడిలో నీ గుణాలు భగవంతుడిగా అర్పించు. కానీ లోపలికి వెళ్ళాక కూడా నీ ఇంటి సంగతి గుర్తు చేసుకుంటే నువ్వు టెంపుల్కి వెళ్ళడం అనవసరం. దాన్ని ఆగమ శాస్త్రం అంటారు. ఆగమ శాస్త్రం కూడా దేవాలయ నిర్మాణం దగ్గర నుంచి నీకు ఆధ్యాత్మికంగా భగవంతుని చేరే మార్గమే చెప్తోంది. కానీ నీకు తెలియటం లేదు, నీకు చెప్పేవాడు లేడు. మరి ఈ దేవుళ్ళందరూ ఏమిటంటే ఈ నిరాకరణ. నేను చెప్పుకున్నాను కదా, గోల్డ్ నా దగ్గర ముద్ద ఉంది కదా, ఆ గోల్డ్ నేను ఆర్నమెంట్స్ గా చేసుకున్నాను. ఆర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ గోల్డ్. బట్ ఆర్నమెంట్కి నేమ్ ఉంది, ఆర్నమెంట్కి ఒక ఆకారం ఉంది కదా. గోల్డ్కి ఆకారం లేదు, గోల్డ్కి పేరు లేదు. ఆర్నమెంట్ ఎప్పుడైతే రూపం ధరించిందో అది వేసుకునేటువంటి ప్లేసెస్ కూడా నిర్ణయమైంది కదా. బంగారానికి వేసుకునే ప్లేస్ ఫలానా ప్లేస్లో పెట్టుకోవాలి అని లేదు. నేను రింగ్ చేశాను అనుకో, నేను వేలికే పెట్టుకోవాలి, చెవుకు పెట్టుకోవడానికి వీలు లేదు. ఈ బంగారం ఆభరణాలు, గోల్డ్ నిరాకారం, ఆర్నమెంట్ సాకారం. కాబట్టి నువ్వు సాకారమైన భగవంతుణ్ణి సేవించినప్పుడు, నిరాకారమైన సేవించినప్పుడు నీ దృష్టి దాని గోల్డ్ మీద ఉన్నట్లుగా. కంసలి వాడి దృష్టి అది మారుద్దాం అనుకున్న వాడికి నిన్న ఎలుక అండ్ ర్యాట్ అండ్ గణేష్ మండపం అన్నీ కూడా గోల్డ్ దృష్టే కదా. గోల్డ్ స్మిత్ దృష్టి అంతే. నువ్వు గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇది ఎంత ఖరీదు గల రాయి అని చూడడు, టక్కున రాయిని కొట్టేసి గోల్డ్కి మాత్రమే నీకు వేసేస్తాడు కదా. బంగారు దృష్టి వాడు. ఆ ఆర్నమెంట్ ఎంత అందంగా చేశారు, ఎంత నగిషి చేశారు, చక్రం అవంతా వాడేం చూడడు కదా. వాడిది కేవలం బంగారు దృష్టి. వాడు ముద్ద బంగారం తీసుకెళ్ళినా నీకు సేమ్ రేటే ఇస్తాడు. ఆర్నమెంట్ను ముద్దగా ఊహించుకుని కూడా వాడు సేమ్, ఇందులో తరుగు ఇంత, కాపర్ ఇంత, ఎంత వాడు తీసేస్తాడు. గోల్డ్గానే ఉంచి నీ కాపర్ని వాడు తీయకుండానే తీసేసి, మీన్స్ కాపర్ని నైట్రిక్ యాసిడ్లో వేసేస్తే కాపర్ మాత్రం నైట్రిక్ యాసిడ్ తినేస్తుంది, గోల్డ్ రూపం వస్తుంది. తేజాప్లో వేస్తే నైట్రిక్ యాసిడ్ అంటే తేజాప్. వాడు బియ్యకుండానే గోల్డ్ స్మిత్ దాంట్లో ఎంత కాపర్ ఉంది, ఎంత మైనస్ చేయాలి అని నీకు చూసి ఆర్నమెంట్ అట్లా చూసి చెప్తున్నాడు కదా. అంటే ఆర్నమెంట్ కలిసి ఉన్నటువంటి దాన్ని ఎంత నీకు అక్కర్లేదు, ఎంత కావాలి అని వాడు ఎట్లా చెప్తున్నాడో అట్లా నువ్వు ఇందులో పంచభూతాల కార్యమైన శరీరం ఏది, పరమాత్మ ఏది, దీన్ని ఇట్లాగే ఉంచి నువ్వు విడి తీసుకోవాలి. నువ్వు 3 తులాల గోల్డ్ని తీసుకెళ్ళావు, 3 tulas ఆఫ్ గోల్డ్ తీసుకెళ్ళి వాడి దగ్గర చైన్ ఇచ్చాను నేను, దీన్ని నేను నాకు క్రాష్ చేసి ఇమ్మన్నాను.
వాడు అంటాడు ఇది 2 తులాస్ గోల్డే అంటాడు. 1 తులా only copper. వాడు ఎందుకు ఎట్లా చెప్తున్నావు ఇది 3 తులాస్ అంటే, నీకు కావాలంటే దీనిలో 1 తులా కాపర్ నేను అలగ్ చేసి మళ్ళీ నీకు ఇందులో గోల్డ్ చూపిస్తాను అంటాడు. వాడు నైట్రిక్ యాసిడ్లో వేసి దాన్ని తీసి ఇది కాపర్, దిస్ ఈజ్ నాట్ గోల్డ్, దిస్ ఈజ్ గోల్డ్, ఈ గోల్డ్ కాస్ట్ నీకు ఇది అని ఇస్తాడు. అది చెయ్యకుండా కూడా వాడు దాన్ని చూడగానే వాడు ఎట్లా కనుక్కోగలుగుతున్నాడు కదా. అట్లా నువ్వు దీన్ని చూడగానే ఇందులో పంచభూతాలతో ఉన్నటువంటి ఇది అది నేను ఆ కాపర్ పీస్ ఏదైతే ఉందో, కాపర్ పీస్ ఉంది కదా, కాపర్ పీస్ వాల్యూ చాలా తక్కువ కదా, వెరీ లెస్. గోల్డ్ కాస్ట్ చాలా ఎక్కువ. బట్ ఆ తక్కువ కాస్ట్ గలది గోల్డ్లో మిక్స్ అయిపోయి గోల్డ్ లాంటి గౌరవాన్ని పొందుతాం. కాపర్ ముక్క అయితే అక్కడ పారేస్తాం, అది గోల్డ్లో చేరేటప్పటికి అది బీరువాలో పెడుతుంది, దాచిపెడుతున్నాను దాని రేటు గోల్డ్ లాగా అయింది. నీ గొలుసు ఎంత ఉంది అంటే నాకు 3 తులాస్ గోల్డ్, ఇట్ ఈస్ నాట్ 3 తులాస్, ఇట్ ఈస్ 2 తులాస్ ఉంది. కానీ మనం ఏమంటున్నాం, కాపర్ను కూడా నువ్వు గోల్డ్ లాగా ట్రీట్ చేస్తున్నావు. లైక్ ఐఎమ్ ట్రీటింగ్ ప్రత్యేగాత్మ అండ్ దిస్ బాడీ ఆల్సో లైక్ గోల్డ్. ఇట్ ఈస్ నాట్ గోల్డ్, గోల్డ్ ఈజ్ పరమాత్మ. అట్లా నీలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మని, నీలో ఉన్న బాడీని నువ్వు వేరు చేయగలగా. అది ఎట్లా వస్తుంది అన్న, కంసల వాడికి ఎట్లా వచ్చింది, అది వేరు చేయకుండానే ఇందులో ఇంత కాపర్ కలిసింది అని హౌ కెన్ యూ టెల్? అభ్యాసం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓం అనేటువంటి నాలుగింటిలో నువ్వు పలికేది ఒక అక్షరమే పలుకుతున్నావు, బట్ అవి 4 అక్షరాల సముదాయం. సముదాయం మీన్స్ కాంపౌండ్ ఆఫ్ 4 లెటర్స్. నేను చూసేది ఒకటి, అకార ఉకార మకారాలు ఇవి పలుకుతున్నాయి. యూ కెన్ సౌండ్ ఇట్. ఓం ఓం ఏ పలకదు. నో సౌండ్. యూ క్యాన్ say that is the sound for it. What is the sound for it? No sound. akara ukara maka om ki sound undi. Iti ekaksharam means among the 4 letters there is 1 letter is Paramatma, 3 letters is Brahma Vishnu Maheshwar. You understand? You are not able to pronounce it, you cannot write and you cannot tell. इति एकाक्षरम ब्रह्म. सब लोग ये मानते हैं ओम ही परमात्मा है. ओम परमात्मा नहीं है, ओम में एकाक्षर परमात्मा है. समझ में आ गया ना? ओम इति एकाक्षरम ब्रह्म व्याहरन माम अनुस्मरम. हमेशा उसको वो एक अक्षर जो है ना, ये 3 के अलावा जो तुमसे बोल भी नहीं सकते, तुमसे लिख भी नहीं सकते, तुमसे तुम्हारा मन उसे समझ भी नहीं सकते. ये तो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह. उसको उनको cannot tell, you cannot express. तुम्हारे मन से भी नहीं सोच सकते. सोचो वो कैसा रहता है, कैसे लिखना है, उसका आकार क्या है, नहीं लिख सकते, नहीं बोल सकते. अकार उकार मकार ओम को बोल सकते, को नहीं बोल सकते. वो जब खत्म हो जाता है ना, निःशब्दम ब्रह्म मुच्यते. जब तक कहता जाता है तब तक तुम जगत में रहते हो. साउंड जब आ रहा है, जब साउंड खत्म हो जाता, वही ब्रह्म का स्पॉट है. ऐसा समझो. तुम मेडिटेशन नहीं कर सकोगे तो ऐसा करो. భగవాన్ నిజంగా ఎంత దయామయుడురా, ఎట్లా చెప్పాడురా భగవద్గీతలో. కానీ అది అందరికీ ఇట్లా అర్థమవుతుందా అని నాకు చాలా దిగులు. మా దగ్గర ఇంత 4000 మంది ఉన్నారు, కానీ ఎవరికి కూడా ఇంత అర్థమైనట్టు నాకు ఇప్పటి వరకు తెలియదు. అంటే వాళ్ళు నా దగ్గర చెప్పరు, మరి నాకు ఎట్లా తెలుస్తుంది, ఎవరికి ఎట్లా వచ్చు అనేది నాకు తెలియదు కదా. అట్లా ప్రతి ఒక్కడికి తెలియాలని అందుకని కష్టపడైనా చెబుతాను. కానీ ఎవడెంతవరకు క్యాచ్ చేస్తాడో, ఎవరి పుణ్యం ఎంత ఉందో మనకు తెలియదు, బట్ చెప్తాను. ఓంకారం బిందు సంయుక్తం. ఓంకారం బిందు సంయుక్త. బిందు మీన్స్ దట్ బిందు, దట్ पॉइंट. नित्यम ध्यायन्ति योगिनः. जो योगी होता है हमेशा उसका मेडिटेशन करता है, जिसका वो बिंदु के साथ. ओम को नहीं, उसको क्या मिलता है? कामदम मोक्षदम चैव.
उसको डिजायर भी मिलता है और मोक्ष भी मिलता है, दोनों मिल जाते हैं। ये ओम जो होता है గడప మీద పెట్టిన దీపం లాంటిది అంటారు। हाउस को भी लाइट करता है, बाहर को भी लाइट देता है। हाँ, ओंकारम बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। ओंकाराय कौन है? अंदर का प्रत्यगात्मा है। केशवाय, ओम केशवाय स्वाहा, नारायणाय स्वाहा। कौन केशवा? केशवा तुम्हारे अंदर है जो परमात्मा। केशवाय मीन्स चतुर्थी विभक्ति, या केशवाय चतुर्थी विभक्ति। रामाय, रामः रामो रामः, हे रामो हे रामः, रामं रामो रामः, रामेण रामाभ्यां रामैः, रामाय रामाभ्यां रामेभ्यः, रामाय రాముని కొరకు। రామస్య మీన్స్ ఓ యొక్క, రామాయ మీన్స్ రాముని కొరకు। మై ఫర్ ది సేక్ ऑफ राम, मैं केशवाय स्वाहा, मैं ये पानी इसके लिए पी रहा हूँ, मेरा अंदर केशव है उसके वास्ते। नारायणाय, या मीन्स उसके वास्ते। संस्कृत कितना अच्छा है। तल्ली समस्त भाषలకు दैवत भाषा, वो भगवान की लैंग्वेज है ना, वो तो सभी भाषा का मातृस्थान है वो संस्कृत। केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा। माधवाय, केशवाय, नारायणाय, वो कहाँ है? आपके अंदर है। हम समझते हैं केशव उधर है, नारायण उधर है। उधर वाले को इधर से पानी क्यों पिलाते? तो ना, है ना? हंसी आ जाता है समझने में। हमारा पूर्वज लोग क्या बोले, हम क्या कर रहे हैं, इसके वास्ते सभी बोलते हैं मूढ़ाचार। ये मूढ़ाचार नहीं है, ये सच्चा आचार है। तुमको नहीं मालूम होने से तुम मूढ़ बोल रहे हो। ये मूढ़ाचार नहीं है, इसको समझ में लो। केशवाय स्वाहा, मैं ये पानी वो अंदर केशव के वास्ते पी रही। माधवाय स्वाहा, नारायणाय स्वाहा, सबसे गोविंदाय नमः, विष्णवे नमः, ये तीन बस। ओंकार, ओम इत्येकाक्षरम ब्रह्म, वही परमात्मा है। ओम में जो एक अक्षर है, एक जो अक्षर है, क्या है वो? के आखिर में वो शब्द जब खत्म हो जाता है, उसके साथ तुम्हारे मन को भी अंदर ले चलो। जब ये मैं नहीं कर सको, अब ये भी नहीं कर सकती, ये भी नहीं कर सकती, ऐसा बोलते हैं ना, ऐसे लोगों के वास्ते भगवान बता रहा है इतना तरीका जो ये सभी नहीं जानता। इवన్నీ నాకు తెలియదు అంటాడు, ఇవన్నీ నేను చేయలేదు, నా లైఫ్ టైం అంతా నేను చేయలేదు। बट నేను పోయేటప్పుడు जब मैं यहाँ से मेरा शरीर को छोड़ दूंगा, उस वक्त यह प्रयाति त्वजन देहम, जो ओम में एकाक्षर को वो प्रैक्टिस करते ही उस वक्त आता है, नहीं तो नहीं आता। प्रैक्टिस करते करते वो शब्दम निशब्दम ब्रह्म मुच्यते, शब्द जाने के बाद आखिरी स्थिति जो है वही परमात्मा है ना। ऐसा कहते कहते जो अपना देह त्याग करता है वो परमांगतिम सयाति परमांगतिम, वो मेरे पास ही आ जाता है। उसी वक्त भी भगवान ने तुमको ये दिया। అప్పుడు చేయగలగాలి, అప్పుడు చెయ్యవు కదా, నీకు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ లేకపోతే అప్పుడు చెయ్యవు। చేస్తే జన్మ లేదు చూస్తున్నాడు। ఎందుకు జన్మ లేదు? ఎప్పుడు నువ్వు భగవాన్లో చేరుతున్నావో ఆ టైంలో నీకు ప్రారంభ కర్మ అయిపోయింది। సంచిత కర్మ కాలకపోతే భగవాన్ నీకు దొరకదు, ఆగాని చేయడానికి అవకాశం లేదు, కాబట్టి నువ్వు చేరుతావు భగవాన్। That means you are not doing any more Agha Karma because you are dying. And when you are able to utter the God's name at the last minute, your Sanchita Karma is vanished. Otherwise, why would you utter like that? Yeah. Sanchita Karma, very Agha Karma, very... There is no karma, there is no janma. ప్రాక్టీస్ దానికి ఒక కథ చెప్తాడు ఒకడు. అట్లాగే ఎక్కడో పురాణం ఇక్కడ చెప్తుంటే ఎక్కడో విన్నాడు. విని వాడి కొడుక్కి ఆ చివరి రోజులో నాకు భగవంతుడు గుర్తొస్తాడో రాడో అన్న ఉద్దేశంతో వాడు కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. నారాయణ పేరు పెట్టుకున్నాడు. వాడు మరణించే టైంకి
నారాయణ అని పిలవడు. ఆ నారాయణని పిలుస్తాడేమో అని వాడు, నారాయణ అక్కడే ఉన్నాడు, వాడు కొడుకు. తండ్రి నారాయణ అని పిలిస్తే వాడికి ముక్తి వస్తుందేమో. అసలు నారాయణ అంటే ముక్తి రాదు. ఓంలో ఉండే చివరక్షరంతో నువ్వు పరమాత్మని లయం కావటం నువ్వు నేర్చుకుంటే, ప్రాక్టీస్ చేస్తే ఆ రోజు కూడా నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. దాన్ని ఇట్లా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు వీళ్ళు. నారాయణ అని నువ్వు గనక అంటే వాడు నారాయణ నాన్న నేనెవరు అని అడుగుతున్నాడు వాడిని. నన్నెవరో పిలువని వాడు పిలవటం లేదు. వాడు ఒక నార పిలిచి జూట్ को लाकर ये क्या है वो बोल रहा है, वो पीछू बोल रहा है, నార పీచు, ఓ నార పీచు. అందుకని ఎప్పుడో చచ్చేటప్పుడు నేను చేస్తాను అని ఇప్పుడు అనద్దు. నువ్వు ఫ్రమ్ ద బిగినింగ్ अभी करो, अभी से प्रैक्टिस करो. जब तुम्हें आ गया, ये समझ में आ गया. గురూజీ ఒకటే మాట చెప్తారు, ఇంటికి నిప్పు అంటుకుంది. మొన్న పేపర్లో చదివాను, ఎవరో ఇద్దరు లవర్స్ ఒక హోటల్లో రూమ్ తీసుకున్నారు. ఆ హోటల్కి నిప్పు అంటుకుంది. ఎన్నిసార్లు అనౌన్స్ చేశారు హోటల్లో వాళ్ళందరూ బయటికి రండి, అక్కడ నిప్పు అంటుకుంది అని. అలారమ్స్ పెట్టారు. ఎన్ని చేసినా వాడు వెళ్ళలేదు. చివరికి ఫైర్ మనుషులు వెళ్ళి వాళ్ళిద్దరిని బయటికి లాక్కొచ్చారు. అంటే మనుషులు ఎట్లా ఉన్నారో చూడవాడు. అట్లా గురూజీ చెప్పేవాళ్ళు, ఇంటికి నిప్పు అంటుకుంది, నీకు తెలియలేదు, నిప్పు అంటుకుందిరా నాయన అని శాస్త్రాలు చెప్తున్నాయి, అయినా నువ్వు బయటికి రాను, నేను అందులోనే ఉంటానంటే నిన్నేమనాలి? అర్థమైందా? ఎన్నో రకాలుగా భగవద్గీత, బిగినర్స్ కి భగవద్గీత, ఇంకొంచెం తెలిసిన వాళ్ళకి వశిష్ఠ గీత, బాగా తెలిసిన వాడికి అష్టావకరం. అది యూనివర్సిటీ లెవెల్, दिस इज हाई स्कूल लेवल, अप टू 12th क्लास. अप टू 12th क्लास ही हमें समझ में नहीं आया तो और कहाँ से आता. लेकिन भगवद गीता पढ़ना बहुत अच्छा हैबिट है. ओम एकाक्षरम ब्रह्मा व्याहरन मां मनुस्मर, हमेशा यही चांटिंग करता है ओम को नहीं, ओम में एक अक्षर को तो समझना है. सभी ओम 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 ऐसा नहीं बोलना चाहिए. सिर्फ सन्यासी ही ओम 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 बोलना चाहिए. गृहस्थ बोलना है तो ओम नमो नारायणाय, ओम नमः शिवाय ऐसा बोलना है. ओम नमो भगवते वासुदेवाय. ओम एक रेलवे इंजन है, सभी मंत्र को आगे ओम रखना ही चाहिए. ओम इंजन है. ब्रह्मा विष्णु महेश्वर है ना, परमात्मा भी है. और उसका मंत्र जो होता है ना, जो भी नाम रख लो, आज मंत्र लास्ट में नमः. ओम नमो भगवते वासुदेवाय नमः. नमः मीन्स वो లాస్ట్ గ్యారేజ్, ఓ గాడ్ బిట్. నమః ఎందుకు ఉండాలి అంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ బోలే. వాసుదేవు కొరకు క్యా హై? వాసుదేవ కొరకు, ఇన్ ది సేక్ ఆఫ్ వాసుదేవ వాట్? ఓం నారాయణాయ క్యా? నారాయణ के फॉर द सेक ऑफ नारायण व्हाट? नमः. हमेशा ये बोल, नमस्कार. नमः बोले तो नमस्कार. जो भी मंत्र ले लो उसके पीछे नमः चाहिए, आगे ओम चाहिए. जो भी बीच में रखे. ये बीच में ఈ దేవుళ్ళందరూ ఎవరంటే, అంటే సాకారమైన దేవుళ్ళందరూ ఎవరంటే, सूरज का किरण है ना, रेस. रेस, एक एक रेस, एक एक सूरज भी है ना. एक रेस को उसमें एक सुई से एक होल रखे, वो रेस वो सुई का और उससे देखे तो होल सूरज मिलता है. एक एक रे इज वन सूर्य है ना, एक ही सूर्य का रेस है. वो रेस में इतना गर्मी है, वो हमें कुछ नहीं कर सकते. वहाँ खड़े पर भी इतना रेस हमारे ऊपर पड़ता है, कुछ नहीं. एक भूतत्व मैग्नीफाइंग ग्लास, वो सभी रेस को एक जगह रखती है. वो सभी रेस को एक जगह रखती है, उससे सभी जलाती है. जलाने का शक्ति मिरर में है या रेस में? समझो, रेस तो तुम्हें नहीं जला. मैग्नीफाइंग ग्लास सबको कलेक्ट करके, मैग्नीफाइंग ग्लास इकट्ठा कर रही है ना, इकट्ठा करके एक जगह कॉन्सेंट्रेट कर रही है. ये भगवान की मूर्ति जो है, मंत्र से भगवान की सभी रेसों को एक जगह इकट्ठा करके हम हमारे ऊपर कॉन्सेंट्रेट कर रहे हैं. मंत्र से या दैट इज क्लियर. मंत्र से भगवान की प्रतिष्ठा जो कर रहे हैं ना,
वो प्रतिष्ठा करने वाले सभी मूर्ति में, ये मूर्ति भगवान नहीं होता, ये भगवान की मूर्ति है। जो प्रतिष्ठा करते हैं, जो प्रतिष्ठा करते हैं वो क्या कर रहे हैं, सभी रेसों को, परमात्मा का सभी रेस है ना, एक एक रेस एक जीवा है ना, एक एक रेस एक प्रचगात्मा है। गंटल गंटल विन्ना गुड़ा ఇది అంతు పట్టదు है ना, इसका एंड नहीं होता, एंड। परमात्मा का सब रेस, सब पावर एक जगह इकट्ठा करते हैं, उसे चक्र बोलते हैं। हाँ, बालाजी है ना, वो तिरुपति में वो बालाजी के नीचे, वो प्रतिमा के नीचे एक यंत्र है, वो यंत्र में भगवान की पूरा पावर इकट्ठित करके एक जगह रखते हैं, वो पावरफुल हो जाता है। वो मैग्नीफाइंग ग्लास है, वो ग्लास में इकट्ठा कर रहे हैं भगवान की पावर, वो पावर डायरेक्ट हम पर आता है। इसके वास्ते भगवान की मूर्ति, हम टेम्पल जाते हैं, पूजा करते हैं। परमात्मा का पूरा शक्ति वो अंदर जो है ना, वो कंसंट्रेशन करके रखे ना, उससे हमारा ये सब भस्म हो जाता है, हमारा कर्म जो, वो कर्म भस्म हो जाता है, करने का शक्ति उसमें है। लेकिन शास्त्र ये बोलता है उत्तमम तत्वदर्शन, ये तो फर्स्ट जो है, तुम अपने आप परमात्मा समझ, फर्स्ट लेसन है, उत्तम है, ये तो हाईएस्ट है। मध्यमम शास्त्र चिंतन, अधमम मंत्र चिंता च तीर्थ भ्रांति अधमाधमम, जो टेम्पल जाके भगवान की पूजा कर, वो भी अच्छा है, लेकिन इससे अच्छा नहीं। डिग्रीज दिए या ऐसा दिए। उत्तमम तत्वदर्शनम, मध्यमम शास्त्र चिंतनम, अधमम मंत्र चिंता च तीर्थ भ्रांति अधमाधमम, शास्त्र ऐसा बोलता है। कुछ लोग ऐसा कहते हैं, मैं तो अद्वैत सीख गया, वो टेम्पल जाना नहीं, वो भगवान नहीं है। वो ऐसा नहीं बोलना, भगवान है, वो कैसा भगवान है, वो आइडियल भगवान नहीं है। आइडियल तुम्हें कंसंट्रेशन करने के वास्ते एक ब्लैक बोर्ड है, ये ब्लैक बोर्ड को देखो, क्या देखते हैं उसमें, एक चॉक, पीस ऑफ चॉक से एक लाइन लिखा, तो वो लाइन को देखते हैं, ब्लैक बोर्ड को कोई नहीं देखता है ना। ऐसा लाइन है वो टेम्पल में परमात्मा। टेम्पल जाओ, टेम्पल मत जाओ, तुम्हारा इरादा है, जाना भी अच्छा है, नहीं जाना भी अच्छा है, लेकिन मन में ऐसा सोचना अच्छा है, सभी से अच्छा है। उत्तमम तत्वदर्शन, क्या तत्व है, तत्पदार्थ तुम पदार्थ को विचारण करके, तुम नहीं है, सिर्फ तत्व ही है, ऐसा समझो, वो तो बहुत अच्छा है। ओम तत्सत्। स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिन्महीजा। गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु। अब हम ये प्रसंग करें ना, पुण्य आता है, ये पुण्य मैं नहीं लेता, तुम नहीं लेते, इसके वास्ते गो और ब्राह्मण को जो रखवाला करता है, उनको स्वस्ति, लोका समस्ता, ये पुण्य लेकर सुखी रहे। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो गुरुभ्यो नमो महद्भ्यः। सर्वोपद्रवरहित प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि 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 अहं ब्रह्मैवाहमस्मि। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यति। ओम शांति शांति शांति। ऐसा कहकर एंड करना, हमेशा वो श्लोक से आरंभ करना, ये श्लोक से एंड करना। बीच में जो है वो प्लेट में है या उसमें लिड है या ऐसा है, ये बताने के बाद इंद्रियार्थेषु वैराग्यम, जो तुम्हारा इंद्रिय कर रहे हैं वो तुम मैं कर रहा हूँ ऐसा बोल रहे हो, तुम सांबर बनाने के वास्ते तुम्हारे इंद्रिय कर रहे हैं, वो बताने के वास्ते उसका रिलेटिव श्लोक बताया है। बोलता है इंद्रियार्थेषु वैराग्यम, हमारा जो इंद्रिय है वही काम, उन्हीं से काम करना है। ఇంద్రియాలు లేకుండా మనం పని చెయ్యలేము. సాంబార్ తయారు కావాలంటే నీ చేతులు కావాలి, నువ్వు కావాలి, నువ్వు లేకపోతే సాంబార్ తనకు తాను తయారు కావాలి కదా.
కందిపప్పు ఉండాలి, చింతపండు ఉండాలి, అందులో ఏ వస్తువు లేకపోయినా సాంబార్ కాదు. కానీ బట్ ఆ వస్తువులు అన్నీ ఉన్నా కూడా నువ్వు లేకపోతే సాంబార్ కాదు కదా. దాన్ని తయారు చేసే నువ్వు ఉండాలి. అట్లా పరమాత్మ ఈ ప్రకృతులు అన్నీ ఉన్నప్పటికీ పరమాత్మ లేకపోతే ఈ చేసేవాడు ఆ సృష్టి తయారు కాదు. ఈ సృష్టి అంతా తయారైంది అంటే పరమాత్మ ఉండే తీరాలి. ఒక నగ తయారైంది అంటే, ఒక ఆర్నమెంట్ తయారైంది అంటే గోల్డ్ ఉండే తీరాలి. కానీ గోల్డ్ ఒకటి ఉంటే చాలు, గోల్డ్ స్మిత్ కావాలి. యా, గోల్డ్ స్మిత్ దీనిలో లేడు, बट उसका स्किल इसमें है, उसका स्किल जो होता है इसमें है. ऐसा भगवान का स्किल भी हमारे अंदर है, लेकिन भगवान हमारे अंदर नहीं है, ये समझना है इसको. दे ऑल आर इन मी, आई एम नॉट इन देम, ये समझने का ये सेंटेंस है. पहले अब तक हम जो समझते हैं, जब तक रियलाइजेशन होती है तब तक हम समझते हैं ये बॉडी तुम नहीं हो, ये स्थूला बॉडी तुम नहीं, सूक्ष्म बॉडी तुम नहीं, कारणा तुम नहीं, इसके अंदर जो है वो प्रत्यगात्मा वही तुम है. अब भगवान बता रहे हैं प्रत्यगात्मा नहीं है. प्रत्यगात्मा परमात्मा दो रहने का स्थान नहीं है, वहाँ एक ही का है, वो एक परमात्मा ही है. उसे जानने के वास्ते अब बोल रहे हैं परमात्मा मेरा प्रकृति 8 टाइप्स का है. वो तुम्हारे सांबार में जो जो इंग्रेडिएंट्स है ना, ऐसा तुम्हारे बॉडी में पृथ्वी व्यापस तेजो वायुराकाश वो पंचभूत और अव्यक्त महत्त्व अहंकार मूल प्रकृति के 3 गुण है ना, वो गुण सत्व रजस तमो गुण, ये सब प्रकृति में जो है वो ही काम करते हैं. उसके अलग, उसके अतिरिक्त जो है वो मैं ही हूँ. मैं और वो प्रत्यगात्मा दो रहने का यहाँ स्थान नहीं है, मैं एक ही हूँ. जो प्रत्यगात्मा के रूप में प्रत्यगात्मा इसे बुलाते हैं. मेरे पास करंट है, मेरे घर में करंट है, वो करंट से मैं काम करवा रहा हूँ, है ना. वो करंट जो है ना वो वायर में निक्षिप्त है, वायर के अंदर जो है वो तुम नहीं देख सकते. उसका काम क्या है, वो क्या करेगी, ये भी तुम्हें नहीं मालूम. तुम्हें ये मालूम है ये टेप रिकॉर्डर रखने से करंट इसका काम करवाएगा, ये इसका काम है, ये उस पर आधारित है. करंट नहीं है तो टेप रिकॉर्डर रहने पर भी तुम्हारा काम नहीं चलता. सिर्फ टेप रिकॉर्ड ये काम जो कर रहा है, टेप रिकॉर्डर क्या कर रहा है, करंट में जो शक्ति है वो लेके ये काम कर रही है. उसका अंदर जो शक्ति है ना उसे तत्व कहते हैं, वही परमात्मा है. तो प्रत्यगात्मा कहाँ है, इसके अंदर ये इंस्ट्रूमेंट है. इंस्ट्रूमेंट अपने आप शक्ति लेता है, वो परमात्मा का शक्ति लेता है. इसका अंदर का शक्ति जो है उसे हम प्रत्यगात्मा बोल रहे हैं, लेकिन प्रत्यगात्मा अलग नहीं है, असल में नहीं है. जब एक वस्तु रहता है, एक वस्तु काम करती है, जो करंट है वो निराकार है, वो कुछ काम नहीं करती.